రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చి 77 వసంతాలు నిండుకున్న ఈ రోజు వరకు ఆదివాసీ గిరిజన అడవి కోయ బిడ్డలకు ఎటువంటి వైద్యం ఉపాధి న్యాయం జరగడం లేదు అని తెలుపుతున్న ఇటువంటి నిజ నిర్ధారణ సంఘటనలు అనేకం అంటున్న విశ్లేషకులు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న అమాయకపు అడవి బిడ్డలకు ఈ రోజు వరకు ఎటువంటి వసతులు కల్పించాడా? ఓట్లు వేయించుకొని ఉత్తీర్ణత సాధించి మళ్ళీ తిరిగి చూడని దరిద్రపు నాయకులు అనేకులు అంటున్న సామాజిక కార్యకర్తలు. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం జమ్మిగూడలో ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజవాడ వాగు దాటేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం సరుకులు కావాలన్నా వంతెన దాటి వెళ్లాల్సిన పరిస్థితి. వంతెన లేకపోవడంతో కాళ్ళు చేతులు పనిచేయని అనారోగ్యానికి గురైన వృద్ధురాల్ని ఆసుపత్రికి తరలించేందుకు వంట పాత్రల సహాయంతో వాగు దాటించారు. ఇప్పటికైనా వంతెన నిర్మించి ఇవ్వాలని రెండు పంచాయతీల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.